ఆధ్యాత్మిక వారసత్వం ప్రకారంగా సమస్త వేదముల సారంతో ఆధ్యాత్మికతలో ఉండేటటువంటి తత్వం మీకన్నా ఎక్కువ నాకు తెలుసా, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఎవరన్నా వచ్చి ఇక్కడ మాట్లాడితే కన్నా మాట్లాడే సూతం. మా జన్మనే భగవంతునికి త్యాగం చేసినాం. 24 గంటలు మేము అన్వేషణ చేస్తూ ఉంటాం. మీరందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. జన్మ బానిసత్వం అయితే పోతుంది, కర్మ బానిసత్వం అయితే పోతుంది, వంశం బానిసత్వం అయితే పోతుంది, ఆధ్యాత్మిక బానిసత్వం అయితే పోదు. తరతరాలు వెంటాడుతుంది అది. మీరందరూ ఆధ్యాత్మిక బానిసత్వంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో చేసిండ్రు. ఇక ముందు మనం ఎవరం కూడా దుర్గదేవుళ్ళని చేయొద్దు, చర్చిలకు పోవద్దు. వాళ్ళు చేసుకోకో వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజలన్నా చేసుకోకో, కందూర్లన్నా చేసుకోకో, మాలిజలన్నా వంచుకోకో, అలయన్నా ఆడుకోకో, బొడ్డమ్మలన్నా వేసుకోకో, ఏమన్నా చేసుకోకో. ఓలు మన దేవుళ్ళతో